the best academy. Welcome back to daily current affairs sessions of Harish Academy. Today we'll discuss November 7th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కాంటెక్స్లో ఫస్ట్ టాపిక్ ఇండియా అండ్ ఈక్వెడార్ రిలేషన్స్. భారతదేశము మరియు ఈక్వెడార్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇండియా మరియు ఈక్వెడార్ మధ్య ఒక ఎంఓయూ కుదిరింది, ఒక ఇంపార్టెంట్ మెమోరండం ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక అవగాహన ఒప్పందము. ఈక్వెడార్ కంట్రీ అనేది ఇది వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ, దీని క్యాపిటల్ క్విటో. ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఈ ముఖ్యంగా దౌత్య శిక్షణ సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడం కోసము ఒక ఒప్పందం కుదిరింది. దీని ఒప్పందం ముఖ్య ఉద్దేశము ఈ యొక్క డిప్లొమాటిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ టూ కంట్రీస్కి చెందిన డిప్లొమాటిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, దౌత్య శిక్షణ సంస్థల మధ్య సహకారాన్ని, కోఆపరేషన్ని పెంపొందించడం కోసము ఈ ఎంఓయూ కుదిరింది. ఇండియాకు చెందిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా గారు ఈక్వెడార్ కంట్రీకి వెళ్ళారు. అక్కడ ఈ ఒప్పందం కుదిరింది. సో అలానే ఈక్వెడార్ క్యాపిటల్ అయిన క్విటోలో రెసిడెంట్ ఎంబసీ ఆఫ్ ఇండియాను కూడా ప్రారంభించారు. ఈక్వెడార్ క్యాపిటల్ అయిన క్విటోలో రెసిడెంట్ ఎంబసీ ఆఫ్ ఇండియాను కూడా ప్రారంభించారు. సో ఇక్కడ ఇండియా ఈక్వెడార్ మధ్య కుదిరిన ఇంపార్టెంట్ ఎంఓయూ ఏంటి అంటే దౌత్య శిక్షణ సంస్థల మధ్య సహకారము. ఈ డిప్లొమాటిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ రాయబార కార్యాలయాలు, వాటి మధ్య సహకారాన్ని పెంపొందించడం కోసము. ఇక వన్ మోర్ థింగ్, ఇటువంటి ఎంఓయూల విషయానికి వస్తే ఇటీవల ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య ఒక డిఫెన్స్ కోఆపరేషన్ కూడా కుదిరింది. ఇవి జనరల్గా ఇటువంటి ఎంఓయూస్ కుదుర్చుకుంటూనే ఉంటారు, బట్ జస్ట్ అక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఇండియా ఇజ్రాయెల్ మధ్య ఒక డిఫెన్స్ కోఆపరేషన్, ఈ రక్షణ రంగంలో ఈ యొక్క భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలి, టు డెవలప్ ద డిఫెన్స్ కోఆపరేషన్ అని చెప్పేసి ఈ ఎంఓయూ కుదిరింది. సో ఇండియా ఇజ్రాయెల్ మధ్య డిఫెన్స్ కోఆపరేషన్, ఇండియా ఈక్వెడార్ అంటే డిప్లొమాటిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కోఆపరేషన్. నెక్స్ట్ వన్ అగైన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఇండియాస్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ టు ఫారిన్ కంట్రీస్, భారతదేశ వ్యవసాయ ఎగుమతులు. ఛత్తీస్గఢ్ నుంచి కోస్టారికా కంట్రీకి తొలిసారిగా ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ని ఎగుమతి చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ టు కోస్టారికా. ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ హ్యాపెండ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ టు కోస్టారికా. ఛత్తీస్గఢ్ నుంచి కోస్టారికాకు ఈ ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్ని ఎగుమతి చేశారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫోర్టిఫైడ్ రైస్ కర్నల్ అంటే ఏంటి, ఫోర్టిఫైడ్ రైస్, అసలు ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి. మనం చూస్తూ ఉన్నాము ఆల్రెడీ దేశవ్యాప్తంగా కావచ్చు, అక్రాస్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీతో బాధపడుతూ ఉంటారు. పోషకాహార లోపాలు, ఉదాహరణకు విటమిన్ B12 కావచ్చు, విటమిన్ K, ఇటువంటివి ఇంపార్టెంట్ మైక్రోన్యూట్రియంట్స్, ఈ పోషకాహార లోపంతో బాధపడుతూ ఉంటారు. సో ఆ పోషకాహార లోపాన్ని సవరించడం కోసము ఇండియన్ గవర్నమెంటు ఫోర్టిఫైడ్ రైస్ అనే ఒక కాన్సెప్ట్ని అమలు చేస్తూ ఉంది. ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏదైతే వరి పంటను పండించిన తర్వాత, ఆ వరి పంటను పండించిన తర్వాత రైస్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో, అంటే రైస్ ఫ్లోర్ అంటే ఆ బియ్యాన్ని గ్రైండ్ చేసేసి పిండిలాగా తయారు చేస్తారు. ఆ పిండిలాగా తయారు చేసి దానికి కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ని యాడ్ చేస్తారు. ఆ రైస్ ఫ్లోర్కి మైక్రోన్యూట్రియంట్స్ ఇందాక చెప్పినట్టు విటమిన్ B12, విటమిన్ K అటువంటివి యాడ్ చేసి దీన్ని ఒక ప్రాసెస్ ద్వారా దాన్ని డ్రైయింగ్ చేసి, కూల్ చేసి, దాన్ని మళ్ళీ కెర్నెల్స్ రూపంలో రైస్ కెర్నెల్స్ని తయారు చేస్తారు. అంటే దీస్ ఆర్ లైక్ రైస్ గ్రెయిన్స్, ఇవి బియ్యం అని చెప్పవచ్చు, ఫోర్టిఫైడ్ రైస్. సో ఈ కెర్నెల్స్, దీని ముఖ్య ఉద్దేశము ఈ యొక్క మైక్రోన్యూట్రియంట్స్ లోపాన్ని సవరిస్తుంది. సో ఇట్ విల్ కరెక్ట్ ద మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ. సో ఈ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ని తొలిసారిగా కోస్టారికాకు ఎగుమతి చేశారు. మొదటి ఎగుమతి ఇది. సో ఛత్తీస్గఢ్ నుంచి 12 మెట్రిక్ టన్స్ ఆఫ్ ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ని ఎగుమతి చేశారు. మరి ఇండియాలో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ని క్యారీ చేసేది, భారతదేశంలో వ్యవసాయ ఎగుమతుల్ని ఏ సంస్థ ఆధ్వర్యంలో ఎగుమతి చేస్తారు అంటే అపెడా, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కోస్టారికా ఇది ఒక సెంట్రల్ అమెరికన్ కంట్రీ అని చెప్పవచ్చు. దీని క్యాపిటల్ శాన్ జోస్. సెంట్రల్ అమెరికన్ కంట్రీ, దీని క్యాపిటల్ శాన్ జోస్. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవల కోసం స్టార్లింక్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవల కోసం
స్టార్లింక్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర ఎంటర్డ్ ఇంటూ ఎన్ ఎంఓయూ విత్ స్టార్లింక్. మహారాష్ట్ర ఎంటర్డ్ ఇంటూ పార్ట్నర్షిప్ విత్ స్టార్లింక్ కంపెనీ టు ప్రొవైడ్ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్. ఇక్కడ స్టార్లింక్ అనేది ఎలాన్ మస్క్కు చెందిన ఒక కంపెనీ, శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ కంపెనీ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడం కోసం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, దేశవ్యాప్తంగా కావచ్చు, ప్రపంచంలో ఉన్న నలుమూలలకు, ఈవెన్ రిమోట్ ఏరియాస్, విలేజెస్, కొండలు, కోనలు, ఎటువంటి ప్రాంతానికైనా కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ అందించడం కోసము, హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించడం కోసము 2019లో ఎలాన్ మస్క్ కంపెనీ ఒక శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ని ప్రారంభించింది 2019లో. ఇక్కడ స్టార్లింక్ అంటే ఇది ఒక శాటిలైట్ అని చెప్పవచ్చు. ఈ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం ఉపయోగించే ఈ శాటిలైట్ల కూటమి, కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ 2019లో ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. ఎవరు? స్టార్లింక్ కంపెనీ. మరి ఇప్పుడు ఈ స్టార్లింక్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఆల్రెడీ మనం ప్రీవియస్ మంత్స్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ ఇండియాలో ఈ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అందించడం కోసము స్టార్లింక్ కంపెనీ భారతీ ఎయిర్టెల్ మరియు జియోతో ఒప్పందం కుదుర్చుకునిందని. స్టార్లింక్ ఎంటర్డ్ ఇంటూ ఎన్ ఎంఓయూ విత్ భారతీ ఎయిర్టెల్ అండ్ జియో టు ప్రొవైడ్ శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్. సో దీని ముఖ్య ఉద్దేశము నలుమూలలకు, గ్రామీణ ప్రాంతాలకు, ప్రతి ప్రాంతానికి ఇంటర్నెట్ అందించాలి, హై స్పీడ్ ఇంటర్నెట్. తద్వారా డిజిటల్ డివైడ్ లేకుండా చేయవచ్చు, అంటే ఈ యొక్క ఇంటర్నెట్ అంతరాయం లేకుండా చూడాలి అన్నదే ముఖ్య ఉద్దేశము. ఇక మరి ఇక్కడ స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇది ఒకసారి ఏ విధంగా వర్క్ చేస్తుందో కూడా తెలుసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ 2019లో లాంచ్ చేశారని చెప్పేసి తెలుసుకున్నాం. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఈ స్పేస్లో ముఖ్యంగా లోయర్ ఆర్బిట్ అంటే తక్కువ భూకక్ష పరిధి, ఎర్త్ సర్ఫేస్ నుంచి అరౌండ్ 470 నుంచి 550 కిలోమీటర్స్, ఎర్త్ సర్ఫేస్ నుంచి 470 నుంచి 550 కిలోమీటర్ల ఎత్తు ఉండే కక్షను లోయర్ ఆర్బిట్ అంటారు, తక్కువ భూకక్ష పరిధి. మనం ఎక్కువగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో, ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కావచ్చు, ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ వీటిని లోయర్ ఆర్బిట్లోకి ప్రవేశపెడతా ఉంటారు. మనకి అవసరమైన సర్వీసెస్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. బార్డర్ సెక్యూరిటీకి సంబంధించిన సర్వీసెస్ అయినా, ఈ యొక్క ట్రాఫిక్ మేనేజ్మెంట్కి అవసరమైన సర్వీసెస్ అయినా పొందాలి అంటే లోయర్ ఆర్బిట్లోకి ప్రవేశపెడతా ఉంటారు. సో ఈ లోయర్ ఆర్బిట్లోకి స్టార్లింక్ కంపెనీ సుమారుగా 42,000 శాటిలైట్స్ని, 42,000 శాటిలైట్స్ని డిప్లాయ్ చేస్తుంది. అక్కడ ఏర్పాటు చేసి ఆ శాటిలైట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎటువంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ అందిస్తూ ఉంటాయి. సో ఇది స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2019లో లాంచ్ చేసిన ప్రాజెక్టు. తద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్, లో లేటెన్సీ అంటే అసలు చాలా ఫాస్ట్గా మనకి ఎటువంటి అంతరాయం లేకుండా ఇంటర్నెట్ అందుతుందని చెప్పవచ్చు. సో ఇక అమెజాన్ కూడా ఇలానే క్యూపర్ శాటిలైట్ అనే ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసింది. ఏ విధంగా అయితే ఈ స్టార్లింక్ ఎలాన్ మస్క్, అమెజాన్ కూడా క్యూపర్, సేమ్ ఇది కూడా శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్. క్యూపర్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఏ కంపెనీ అంటే అమెజాన్ కంపెనీ. నెక్స్ట్ వన్, నేడు దేశవ్యాప్తంగా వందే మాతరం ఆలాపన. ఈరోజు నవంబర్ 7th, 2025 మన దేశ జాతీయ గేయం, మన నేషనల్ సాంగ్, జాతీయ గేయము వందే మాతరము రచించి 150 years అయింది. 1875 నవంబర్ 7th తొలిసారిగా మన జాతీయ గేయం వందే మాతరాన్ని రచించింది బంకిం చంద్ర చటర్జీ, బెంగాలీ పర్సన్ బంకిం చంద్ర చటర్జీ. ఆయన రచించిన ఈ గేయం ఏదైతే ఉందో వందే మాతరము 1875 నవంబర్ 7th తొలిసారిగా బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో ప్రచురితమైంది. తొలిసారిగా ఆన్ 1875 నవంబర్ 7th వందే మాతరం నేషనల్ సాంగ్ ఫర్ ద ఫస్ట్ టైం పబ్లిష్డ్ ఇన్ a literature, a paper called Bangadarshan. After that 1882లో బంకిం చంద్ర చటర్జీ గారి ఆనందమత్ నవలలో పబ్లిష్ అయింది. 1882లో బంకిం చంద్ర చటర్జీ గారి ఆనందమత్ అనే నవలలో ప్రచురితమైంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 1875 నవంబర్ 7th బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో తొలిసారిగా ప్రచురితమైంది. ఇక దీన్ని ఎవరు తొలిసారిగా దీన్ని పాడారు, ఆలాపించారు అంటే
హూ సంగ్ దిస్ నేషనల్ సాంగ్ ఫర్ ద ఫస్ట్ టైం అంటే 1896లో ఐఎన్సి సెషన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ కలకత్తాలో జరిగింది. కలకత్తాలో జరిగిన ఐఎన్సి సెషన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ తొలిసారిగా వందే మాతరం గేయాన్ని పాడడం జరిగింది. సో 150 years పూర్తయిన సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఈ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఒక 1 year పాటు సెలబ్రేషన్స్ నిర్వహించబోతా ఉంది. 2025 November 7th నుంచి 2026 November 7th వరకు ఇవి సెలబ్రేషన్స్ జరగబోతూ ఉన్నాయి. ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ముఖ్యంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు. ఇక దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం 10 గంటలకు దేశవ్యాప్తంగా అందరూ వందే మాతరాన్ని ఆలపించడం కూడా జరిగింది. నెక్స్ట్ వన్, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కోబ్రా బీట్. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ రద్దీ, ముఖ్యంగా ఈ హెవీ ట్రాఫిక్ని తగ్గించాలి, హెవీ ట్రాఫిక్ ఉన్న ఏరియాస్ని డీకంజెస్ట్ చేయాలి అని చెప్పేసి కోబ్రా బీట్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. కోబ్రా బీట్లో భాగంగా బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉంటారో ఒక్కొక్క ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కోబ్రా ఈజ్ నథింగ్ బట్ ఒక ట్రాఫిక్ పోలీస్ అని చెప్పవచ్చు. ఒక్కొక్క ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ట్రాఫిక్ పోలీసు, అతనికి పేరు కోబ్రా అని పెట్టడం జరిగింది. సో ఆయనకి 2 రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క కోబ్రాకి 2 ట్రాఫిక్ రూట్స్ని ఇవ్వడం జరుగుతుంది. అతను ఆ 2 ట్రాఫిక్ రూట్స్లో వెళ్ళేసి, ముఖ్యంగా పీక్ అవర్స్లో ఈ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వెళ్ళేసి అక్కడ ట్రాఫిక్ ఏ విధంగా ఉంది, ఆ ట్రాఫిక్ని తగ్గించడానికి ఏం చెయ్యాలి, ఏ విధంగా డీకంజెస్ట్ చేయాలో అని చెప్పేసి అతను యాక్షన్స్ తీసుకుంటాడు. సో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కోబ్రా బీట్ బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. నెక్స్ట్ వన్, భారతదేశపు అతిపెద్ద జియోథర్మల్ ఎనర్జీ పైలట్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. భారతదేశపు అతిపెద్ద జియోథర్మల్ ఎనర్జీ పైలట్ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయబోతా ఉంది ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ ఈజ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇండియాస్ లార్జెస్ట్ జియోథర్మల్ ఎనర్జీ టెక్నాలజీ పైలట్ ప్రాజెక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ ఈజ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ జియోథర్మల్ ఎనర్జీ టెక్నాలజీ పైలట్ ప్రాజెక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది జియోథర్మల్ ఎనర్జీ. భారతదేశపు అతిపెద్ద జియోథర్మల్ ఎనర్జీ పైలట్ ప్రాజెక్ట్ని ఈ ఈసీఎల్ అనే కంపెనీ, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లోని అరకు విశాఖపట్నంలో అమలు చేయబోతా ఉంది. ఇక్కడ ఫస్ట్ జియోథర్మల్ ఎనర్జీ గురించి తెలుసుకోవాలి. జియోథర్మల్ ఇది ఒక క్లీన్ ఎనర్జీ అని చెప్పవచ్చు. క్లీన్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, స్వచ్ఛమైనది, అలానే పునరుత్పాదక శక్తి వనరు. ఎందుకంటే మన ఎర్త్ క్రస్ట్లో, మన భూమి ఏదైతే ఉందో ఆ భూమి క్రస్ట్ కింద చాలా హీట్ ఉంటుంది. ఆ వేడిని కనుక యూటిలైజ్ చేసుకున్నట్టయితే ఆ హీట్ యూటిలైజ్ చేసుకొని ఎనర్జీని ఉత్పత్తి చేయవచ్చు. ఆ ఎనర్జీని జియోథర్మల్ ఎనర్జీ అంటారు. జియోథర్మల్ ఎనర్జీ. సో జియో అంటే ఇక్కడ ఎర్త్ క్రస్ట్, థర్మల్ అంటే హీట్. ఈ ఎర్త్ క్రస్ట్ కింద ఉన్న హీట్ని యూటిలైజ్ చేసుకుని ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈస్ జియోథర్మల్ ఎనర్జీ. దీనివల్ల ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి, కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. సో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దీన్ని అమలు చేయబోతా ఉంది ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ. బట్ దీని కెపాసిటీ ఎంత అని ఇంకా మెన్షన్ చేయలేదు. అంటే ఇప్పుడు అరకు విశాఖపట్నంలో 2 జియోథర్మల్ పైలట్ ప్రాజెక్టులని అమలు చేయబోతోంది. 2 జియోథర్మల్ పైలట్ ప్రాజెక్టులని, దీని సామర్థ్యం, దీని కెపాసిటీ ఎంత అనేది ఇంకా మెన్షన్ చేయలేదు, ఇంకా వెల్లడించలేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఇది భారతదేశపు అతిపెద్ద జియోథర్మల్ ఎనర్జీ పైలట్ ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా సింగరేణి సంస్థ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రాంతంలో 20 కిలోవాట్లతో 20 కిలోవాట్ కెపాసిటీ ఉన్న ఒక జియోథర్మల్ ప్లాంట్ని కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణలో సింగరేణి కంపెనీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రాంతంలో 20 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న జియోథర్మల్ పైలట్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది. ఇక అలానే నార్త్ ఈస్ట్ ప్రాంతంలో, ఈ ఈశాన్య రాష్ట్రాలలో తొలిసారిగా ఒక జియోథర్మల్ ప్రొడక్షన్ వెల్ని అరుణాచల్ ప్రదేశ్లో ఇటీవల ఆ డ్రిల్ వేయడం జరిగింది. ఈ ఈశాన్య రాష్ట్రాలలో నార్త్ ఈస్ట్ ప్రాంతానికి సంబంధించిన మొట్టమొదటి జియోథర్మల్ ఉత్పత్తి బావిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంటే అరుణాచల్ ప్రదేశ్. మరి ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది, అసలు ఇండియాలో ఈ జియోథర్మల్ ఎనర్జీ అనేది ఆల్రెడీ ఏమైనా ఉత్పత్తి అవుతా ఉందంటే
గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మన ఎనర్జీ బాస్కెట్లో అంటే మనం ఏదైతే ఈ ఉత్పత్తి చేస్తూ ఉన్నామో ఎనర్జీని, ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీని, ఆ ఉత్పత్తి చేస్తూ ఉన్న రెన్యూబుల్ ఎనర్జీలో ఇప్పటి వరకు జియోథర్మల్ ఎనర్జీ నుంచి కనీసం ఒక 1 మెగావాట్ కూడా మనం ఇంకా ఉత్పత్తి చేయలేదు. అంటే జస్ట్ వీఆర్ హ్యావింగ్ పొటెన్షియల్ జియోథర్మల్ ఎనర్జీ, బట్ వీ డిడెంట్ అచీవ్డ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. ఇప్పటి వరకు మనకి ఇంకా సామర్థ్యం మాత్రమే ఉంది. ఈ జియోథర్మల్ ఎనర్జీ వనరులను ఉపయోగించి మనం ఇంకా 1 మెగావాట్ కూడా మనం ఇంకా ఉత్పత్తి చేయలేదు. సో ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది, ఒకసారి ఇండియాలో ఇంపార్టెంట్ జియోథర్మల్ ఎనర్జీ సైట్స్, ముఖ్యమైన జియోథర్మల్ ఎనర్జీ ప్రాంతాలు ఎక్కడున్నాయి. ఫస్ట్ ఇండియాలో పొటెన్షియల్ వచ్చేసి 10.6 గిగావాట్ ఉంది. భారతదేశంలో జియోథర్మల్ ఎనర్జీ సామర్థ్యము 10.6 గిగావాట్. మరి మెయిన్గా ఎక్కడ ఏ ఏరియాస్లో ఉన్నాయంటే లడఖ్లోని పూగా వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్లోని మణికారణ ప్రాంతము, నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో కూడా సామర్థ్యం ఉంది. అలానే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ముఖ్యంగా తట్టపాని, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని కాంబే బేసిన్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కూడా, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా కేజీ బేసిన్, అక్కడ ఎక్కువగా సామర్థ్యం ఉంది. సో జియోథర్మల్ ఎనర్జీ సైట్స్ ఇవి ఇండియాలో. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని విడుదల చేసింది. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ ఆహార మరియు వ్యవసాయ సంస్థ. ఇది ఒక యుఎన్ ఏజెన్సీ, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఎవ్రీ ఇయర్ స్టేట్ ఆఫ్ ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్ని విడుదల చేస్తుంది. ప్రతి సంవత్సరము స్టేట్ ఆఫ్ ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్, ఈ సంవత్సరం 2025 రిపోర్ట్ ఏం చెప్తుందో తెలుసుకోవాలి. ఈ FAO విడుదల చేసే రిపోర్ట్ ముఖ్య ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఫుడ్ సెక్యూరిటీ ఉంది, ఆహార భద్రత ఉందా లేదా, ప్రజలు ఏ విధంగా ఈ యొక్క పోషకాహార లోపంతో బాధపడుతూ ఉన్నారు, ఫుడ్ సెక్యూరిటీ ఏ విధంగా ఉందని చెప్పేసి ఎవ్రీ ఇయర్ FAO విల్ రిలీజ్ దిస్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఏమని చెప్పిందంటే, ఈ ఇయర్ ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది ఎక్కువైపోతూ ఉంది. ల్యాండ్ డిగ్రేడేషన్ అంటే ముఖ్యంగా ఈ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో ఈ ల్యాండ్ అనేది చాలా వేగంగా క్షీణిస్తూ ఉంది. దానికి ప్రధాన కారణాలు 2 కారణాలు, న్యాచురల్ రీజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ ఎరోషన్, ఈ నేల కొట్టుకొని పోవడము, ముఖ్యంగా తీర ప్రాంతాల్లో ఈ కోస్టల్ ఎరోషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వరదలు వచ్చినప్పుడు. సో సాయిల్ ఎరోషను వచ్చినప్పుడు ఈ ల్యాండ్ అనేది క్షీణిస్తూ ఉంది. తద్వారా అంటే దాని అర్థము ఈ యొక్క భూమి తన నాణ్యతను కోల్పోతూ ఉంది. అలానే హ్యూమన్ మేడ్ రీజన్స్, మనుషులు అవలంబిస్తూ ఉన్న కొన్ని విధానాలు, డిఫారెస్టేషన్, చెట్లు కొట్టివేయడము, అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్, వ్యవసాయం అనేది ఎక్కువగా విస్తరించిపోతూ ఉండడం వల్ల మనం అడవులను కొట్టివేస్తూ ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా అడవులు ఎంతైతే కోల్పోతూ ఉన్నామో అందులో 90% ఈ అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ వల్లే. ప్రపంచవ్యాప్తంగా 90% అడవులను కోల్పోవడానికి మనం ప్రధాన కారణం ఏంటి అంటే అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ ఈజ్ కాజింగ్ 90% ఆఫ్ ద ఫారెస్ట్ లాస్. అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ ఈజ్ కాజింగ్ 90% ఆఫ్ ద ఫారెస్ట్ లాస్. ఇక ముఖ్యంగా ఎక్కువగా ఈ ఏషియన్ కంట్రీస్ సఫర్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ ఏషియన్ కంట్రీస్ ఈల్డ్ అనేది తగ్గిపోతూ ఉంది, పంట దిగుబడి తగ్గిపోతూ ఉంది. సో ఆ రిపోర్ట్ ఏమని చెప్పింది అంటే మెయిన్గా ఈల్డ్ లాస్, ల్యాండ్ డిగ్రేడేషన్ వల్ల ఈ యొక్క దిగుబడి తగ్గిపోతూ ఉంది. తద్వారా 1.7 బిలియన్ పీపుల్కి అఫెక్ట్ అవుతూ ఉన్నారు. 1.7 బిలియన్ పీపుల్ నష్టపోతూ ఉన్నారు. ఈ అగ్రికల్చర్ ఎక్స్పాన్షనే, ఈ వ్యవసాయ విస్తరణ అనేదే ఈ డిఫారెస్టేషన్కి, చెట్ల కొట్టివేతకు మెయిన్ రీజను. సో ఈ లార్జెస్ట్ అఫెక్టెడ్ పాపులేషన్ ఎక్కడ ఉన్నారంటే సదరన్ ఏషియా. ఎవ్రీ ఇయర్ 3.6 మిలియన్ హెక్టార్స్ క్రాప్ ల్యాండ్ అనేది వేస్ట్ అవుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా 3.6 మిలియన్ హెక్టార్ల పంట భూములు అనేవి వృధాగా పోతూ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ల్యాండ్ డిగ్రేడ్ అయిందనుకో, ఆ భూమి అనేది ఆ నాణ్యత క్షీణించింది అనుకో, మనం పంటలు వేయడానికి కూడా పనికిరాదు. సో ఇది FAO ఇచ్చిన ఇంపార్టెంట్ రిపోర్టు. ఇక FAO అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఇందాక చెప్పినట్టు ఇది UN స్పెషలైజ్డ్ ఏజెన్సీ. దీని హెడ్ క్వార్టర్స్ రోమ్, గుర్తుపెట్టుకోండి, హెడ్ క్వార్టర్స్ రోమ్, ఇటలీ. అదే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అయితే ఇటువంటి రిపోర్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. మనం నిన్ననే డిస్కస్ చేసుకున్నాం. UNEP అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ ఇస్తుంది. UNEP అడాప్టేషన్ గ్యాప్ రిపోర్టు. UNEP హెడ్ క్వార్టర్స్ నైరోబి, కెన్యా. UNEP ఇంకొక రిపోర్ట్ కూడా ఇస్తుంది, ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ అని చెప్పేసి. ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదల ఏ స్థాయిలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి ఏ స్థాయిలో రిలీజ్ అవుతా ఉన్నాయని చెప్పేసి
ఎమిషన్స్ గ్యాప్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది UNEP. సో FAO హెడ్ క్వార్టర్స్ రోమ్ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ కాంచన్జంగా నేషనల్ పార్క్. కాంచన్జంగా నేషనల్ పార్క్ ఇది సిక్కింలో ఉంది. ఈ కాంచన్జంగా నేషనల్ పార్క్ని IUCN గుడ్గా అభివర్ణించింది. కాంచన్జంగా నేషనల్ పార్క్కి IUCN గుడ్ రేటింగ్ ఇచ్చింది. గుడ్ రేటింగ్ అంటే మంచి రేటింగ్ అని అర్థం. ఇక్కడ IUCN ఫస్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది కాంచన్జంగా నేషనల్ పార్క్ ఇది సిక్కింలో ఉంది. సిక్కిం ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇప్పుడు దీనికి రేటింగ్ ఇచ్చింది IUCN తన గ్లోబల్ హెరిటేజ్ రివ్యూలో. IUCN తన గ్లోబల్ హెరిటేజ్ రివ్యూలో గుడ్ రేటింగ్ ఇవ్వడం జరిగింది. గుడ్ రేటింగ్ అంటే ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ యొక్క నేషనల్ పార్క్ అని చెప్పేసి. భారతదేశంలో ఈ గుడ్ రేటింగ్ను పొందిన మొదటి నేషనల్ పార్కు లేదంటే మొదటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ న్యాచురల్ బ్యూటీ కూడా చాలా బాగుంది. న్యాచురల్ బ్యూటీ అంటే ప్రకృతి సౌందర్యం కావచ్చు. అలానే అక్కడ వివిధ తెగల ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ముఖ్యంగా లెప్చా ట్రైబ్స్ అని ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. లెప్చా గిరిజన తెగ ప్రజలు, అలానే టిబెట్ ప్రజలు కూడా నివసిస్తూ ఉంటారు. సో ఈ యొక్క కాంచన్జంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో దీనికి 2016లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా లభించింది. మిక్స్డ్ సైట్ అని చెప్పవచ్చు. ఇది మిక్స్డ్ సైట్. మిక్స్డ్ సైట్ అంటే ఏంటి? ఇక్కడ న్యాచురల్ బ్యూటీ ప్రకృతి సౌందర్యం ఉంది, అలానే వివిధ జాతుల ప్రజలు నివసిస్తూ ఉంటారు అందరూ కలిసికట్టుగా. సో అందుకు ఇది మిక్స్డ్ సైట్. ఇప్పుడు దీనికి గుడ్ రేటింగ్ ఇచ్చింది. ఈవెన్ ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్ కావచ్చు, సుందర్బన్స్ ఇవి కూడా కొన్ని సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నాయి. వీటికి కూడా పర్యావరణంగా కొన్ని ముప్పులు ఎదుర్కొంటూ ఉన్నాయి. కానీ కాంచన్జంగా నేషనల్ పార్క్ అనేది కొద్దిగా మంచి పొజిషన్లో ఉంది అని చెప్పేసి గుడ్ రేటింగ్ ఇచ్చింది. సో ఇక మౌంట్ కాంచన్జంగా పర్వతము ప్రపంచంలోనే మూడవ అత్యంత పెద్ద శిఖరం. ప్రపంచంలోనే మూడవ అత్యంత ఎత్తైన శిఖరము. అది కూడా సిక్కింలో ఉంది. ఇక IUCN విషయానికి వస్తే దీని హెడ్ క్వార్టర్స్ గ్లాండ్ స్విట్జర్లాండ్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొక్కలు జంతువులను సంరక్షించడం కోసం ఉన్న ఒక లార్జెస్ట్ కన్జర్వేషన్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్ ఫిబ్రవరి 2026లో మొదటి ప్రైవేట్ PSLV రాకెట్ ప్రయోగం. ఫిబ్రవరి 2026లో మొదటి ప్రైవేట్ PSLV రాకెట్ను ప్రయోగించబోతా ఉన్నట్టు ఇస్రో చైర్మన్ నారాయణన్ గారు ప్రకటించారు. PSLV రాకెట్, ఈ PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అని చెప్పవచ్చు. వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటే ఏంటి? ఇస్రో శాటిలైట్లను లాంచ్ చేయడం కోసం ఎక్కువగా ఉపయోగించే రాకెట్ PSLV. ముఖ్యంగా ఈ లోయర్ ఆర్బిట్లోకి, తక్కువ భూకక్ష పరిధిలోకి శాటిలైట్లను లాంచ్ చేయడానికి ఎక్కువగా PSLVని ఉపయోగిస్తుంటుంది. ఇది 4 స్టేజ్ వెహికల్. ఇందులో 4 స్టేజ్లు ఉంటాయి. అయితే ఇప్పటి వరకు PSLVని ప్రభుత్వ రంగ సంస్థలు ఇస్రోనే డెవలప్ చేస్తూ ఉండింది. ఇస్రోనే దీన్ని అభివృద్ధి చేస్తూ ఉండింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఈ PSLV రాకెట్ని ఒక ప్రైవేట్ కంపెనీతో కలిపి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇస్రో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీ మరియు L&T సంస్థ, ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు L&T సంస్థ కలిసి దీన్ని డెవలప్ చేశాయి. దీన్ని ఫిబ్రవరి 2026లో లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియా స్పేస్ ఇండస్ట్రీ, భారతదేశ స్పేస్ రంగంలో పెరుగుతా ఉన్న ప్రైవేట్ సెక్టార్ పాత్ర. సో ఇస్రో ముఖ్య ఉద్దేశము ఏవైతే PSLV రాకెట్స్ని డెవలప్ చేస్తూ ఉన్నామో అందులో 50% PSLV రాకెట్ డెవలప్మెంట్ వర్క్స్ని ప్రైవేట్ ఇండస్ట్రీకి ఇవ్వాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 PSLV రాకెట్లు తయారు చేస్తూ ఉంటే అందులో 50 PSLV రాకెట్లను తయారు చేసే బాధ్యత ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వాలి అని చెప్పేసి ఇస్రో భావిస్తూ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రైవేట్ PSLV రాకెట్ని ఎవరు డెవలప్ చేశారు అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీ మరియు L&T సంస్థ, లార్సన్ అండ్ టౌబ్రో సంస్థ. ఇక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇస్రోకి సంబంధించి జనరల్గా ఇప్పుడు రాకెట్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఇండియాలో మొట్టమొదటి రాకెట్ ప్రయోగం ఎప్పుడు జరిగింది? ఇండియాస్ ఫస్ట్ రాకెట్ లాంచ్, భారతదేశంలో మొట్టమొదటి రాకెట్ ప్రయోగము నవంబర్ 21, 1963లో జరిగింది. నవంబర్ 21, 1963లో కేరళలోని తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి అమెరికాకు చెందిన నైక్ అపాచే అనే రాకెట్ను లాంచ్ చేశారు. నవంబర్ 21, 1963లో
కేరళలోని తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి అమెరికాకు చెందిన నైక్ అపాచే అనే రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది. మరి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ రాకెట్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే నవంబర్ 20, 1967లో అగైన్ అదే కేరళలోని తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుంచి రోహిణి RH-75 రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ రాకెట్ ప్రయోగం. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ రాకెట్ లాంచ్ దట్ వాజ్ హ్యాపెండ్ ఆన్ November 20th, 1967 ఫ్రమ్ తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఇక PSLV విషయానికి వస్తే ఇందులో 4 స్టేజెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మొదటి స్టేజ్ వచ్చేసి సాలిడ్ స్టేజ్, నెక్స్ట్ స్టేజ్ లిక్విడ్, థర్డ్ స్టేజ్ సాలిడ్, ఫోర్త్ స్టేజ్ లిక్విడ్. సాలిడ్ లిక్విడ్ PSLV. ఇక్కడ PSLVకి ఒక ప్రాముఖ్యత ఉంది. భారతదేశంలో PSLV కంటే తయారు చేయబడ్డ 2 రాకెట్లు SLV, ASLV, శాటిలైట్ లాంచ్ వెహికల్, అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV కంటే ముందే తయారు కాబడ్డ 2 రాకెట్లు. అయితే ఆ SLVలో 4 స్టేజ్లు ఉంటాయి, ASLVలో 5 స్టేజెస్ ఉంటాయి. శాటిలైట్ లాంచ్ వెహికల్లో 4 స్టేజ్లు, ASLVలో 5 స్టేజ్లు. బట్ అవన్నీ కూడా సాలిడ్ స్టేజ్ రాకెట్లు. బట్ తొలిసారిగా ఒక రాకెట్లో లిక్విడ్ స్టేజ్ని ప్రవేశపెట్టారు. అది ఏ రాకెట్ అంటే PSLV రాకెట్లో. ఇండియాస్ ఫస్ట్ రాకెట్ విత్ లిక్విడ్ స్టేజెస్ ఈస్ PSLV రాకెట్. ఇక ఇస్రో ఎప్పుడు ఏర్పాటైంది? 15th August 1969. అంటే ఏంటి? ఇస్రో ఏర్పాటు కాకముందే ఈ రాకెట్ ప్రయోగాలు జరిగాయి. బట్ ఇస్రో అనేది ఏర్పాటు కాకముందు ఇన్కాస్పర్ ఉన్నింది ఇండియాలో. 1962లో ఇండియన్ నేషనల్ కమిషన్ ఫర్ స్పేస్ రీసెర్చ్ 1962లో ఏర్పాటైంది. ఇస్రో 15th August 1969 ఏర్పాటైంది. నెక్స్ట్ వన్, అమెరికాలో గవర్నమెంట్ షట్ డౌన్. అమెరికాలో ఈ యొక్క ప్రభుత్వ ఏజెన్సీలు ఏవైతే ఉంటాయో, గవర్నమెంట్ ఏజెన్సీస్, ముఖ్యంగా ఫెడరల్ ఏజెన్సీస్, ఆ ఫెడరల్ ఏజెన్సీల కార్యకలాపాలు, ఫెడరల్ ఏజెన్సీస్ ఆపరేషన్స్ అనేవి పూర్తిగా స్తంభించిపోయాయి. ఫెడరల్ ఏజెన్సీస్ వర్ షట్ డౌన్ అని చెప్పవచ్చు. 36th డేలోకి ఎంటర్ అయింది, 36వ రోజులోకి ఎంటర్ అయింది ఈ గవర్నమెంట్ షట్ డౌన్. ఇక్కడ గవర్నమెంట్ షట్ డౌన్ ఎగ్జామ్లో ఎలా అడుగుతాం అంటే ఏ కంట్రీలో ఇటీవల గవర్నమెంట్ షట్ డౌన్ వార్తల్లో నిలిచింది అంటే అమెరికా. మరి ఇక్కడ గవర్నమెంట్ షట్ డౌన్ ఏంటి? మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అమెరికాలో ఇప్పుడున్న డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొని వచ్చాడు. వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ ముఖ్య ఉద్దేశము గవర్నమెంట్ స్పెండింగ్ని తగ్గించాలి, ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలి, ముఖ్యంగా హెల్త్ సబ్సిడీలను తగ్గించుకుంటూ వచ్చాడు. ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్లో భాగంగా ఆరోగ్య రంగంలో ఇచ్చే సబ్సిడీలు, ముఖ్యంగా కోవిడ్ టైంలో ఇచ్చిన ఆరోగ్య సబ్సిడీలను ఇప్పుడు తగ్గించాడు ట్రంప్. అలానే ఈ ఫారినర్స్ ఎవరైతే ఉంటారో, ఇల్లీగల్ మైగ్రెంట్స్, అక్రమ వలసదారులపైన కొన్ని కఠినమైన చర్యలు తీసుకున్నాడు. సో ఈ వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్లో భాగంగా గవర్నమెంట్ స్పెండింగ్ని తగ్గించుకుంటూ వస్తూ ఉన్నాడు, ప్రభుత్వ ఖర్చుల్ని. సో తద్వారా ఏమవుతా ఉందంటే ఆ ఫెడరల్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో, ఈ అమెరికాలో ఉన్న ఈ ప్రభుత్వ ఏజెన్సీలు, ఫెడరల్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, అంటే ఏవైనా కార్యకలాపాలు నిర్వహించాలంటే ఆ ఫెడరల్ ఏజెన్సీలకి నిధులు అందజేయాల్సి ఉంటుంది, వాటికి ఫండ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు దానికి సంబంధించి అమెరికా కాంగ్రెస్ ఇన్ ద సెన్స్ లెజిస్లేచర్, అమెరికా లెజిస్లేచర్లో ఈ రిపబ్లికన్స్ ఎవరైతే ఉంటారో, రిపబ్లికన్స్ కావచ్చు, అపోజిషన్ పార్టీ డెమోక్రాట్స్ మధ్య సయోధ్య కుదరటం లేదు, చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఒక బడ్జెట్ పాస్ అవ్వటం లేదు, లెజిస్లేషన్ పాస్ అవ్వటం లేదు. ఎందుకంటే ఆ ఫెడరల్ ఏజెన్సీస్కి ఎంత నిధులు ఇవ్వాలి అని చెప్పేసి ఆ చర్చలు కొనసాగుతూ ఉన్నాయి, కానీ ఇంకా ఒక క్లారిటీకి రాలేదు. సో లైక్ ఆ స్టేల్మేట్ అనేది కంటిన్యూ అవ్వడం వల్ల, బికాస్ ఆఫ్ దోస్ లైక్ ఇన్అడిక్వేట్ డిస్కషన్స్, ఆ యొక్క ఫెడరల్ గవర్నమెంట్ అనేది షట్ డౌన్ అయ్యింది. సో ఇక్కడ వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్. సో ఇక్కడ గవర్నమెంట్ షట్ డౌన్ అంటే ఏం లేదు, అక్కడ ఉన్న ఫెడరల్ ఏజెన్సీలకు నిధులు అందజేయటం లేదు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సో యాజ్ అ రిజల్ట్ అమెరికన్ గవర్నమెంట్ ఇప్పుడు 10% ఫ్లైట్స్ను కూడా తగ్గించాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఈ ఫ్లైట్స్, విమానాలు ఏవైతే ఉంటాయో ఆ విమానాలు కూడా 10%,
విమానాల రాకపోకలను ఒక 10% తగ్గించాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిధులు అందట్లేదు కాబట్టి. ఇప్పుడు అంతే కదా, మన ఇండియాలో అయినా ఎక్కడైనా కూడా మన ఏజెన్సీలకు అందించాల్సిన, మన గవర్నమెంట్ ఏజెన్సీలకు అందించిన, గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి అందించాల్సిన నిధులు అందించలేదు అనుకోండి, పెన్షన్లు రిలీజ్ చేయలేరు, అవసరమైన ప్రోగ్రామ్స్ చేపట్టలేరు, ప్రోగ్రామ్స్ స్కీమ్స్ అన్నీ ఆగిపోతాయి. సో అదే గవర్నమెంట్ షట్ డౌన్. ఇప్పుడు 36th డేలోకి ఎంటర్ అయింది, 36వ రోజులోకి. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ గవర్నమెంట్ షట్ డౌన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అమెరికా. అమెరికా చరిత్రలోనే ఇన్ని రోజుల పాటు గవర్నమెంట్ షట్ డౌన్ జరగడం ఇదే మొదటిసారి. నెక్స్ట్ వన్, కామెరూన్ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన 92 years పాల్ బియా. కామెరూన్ కంట్రీ, ఇది ఒక ఆఫ్రికన్ కంట్రీ. ఈ కామెరూన్ కంట్రీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన 92 ఏళ్ల పాల్ బియా. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. 92 years ఓల్డ్ పాల్ బియా గెలిచారు. ఆయన ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి. ఇప్పుడు ఈ కామెరూన్ కంట్రీకి 92 ఏళ్ల వయసులో వరుసగా 8వసారి అధికారం చేపట్టాడు. సో వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ ప్రెసిడెంట్ అని చెప్పవచ్చు. వరల్డ్స్ ఓల్డెస్ట్ ప్రెసిడెంట్, ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ప్రెసిడెంట్ అని చెప్పవచ్చు పాల్ బియా. నెక్స్ట్ వన్, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హష్మి. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హష్మి. అమెరికాలోని వర్జీనియా స్టేట్కి లెఫ్టినెంట్ గవర్నర్గా తొలిసారిగా ఒక ముస్లిం మహిళ, ఒక ముస్లిం ఉమెన్ ఎన్నికయ్యింది. ఆమె పేరు గజాలా హష్మి. ఈమె ఇండో అమెరికన్, భారతీయ మూలాలున్న మహిళ. ఈమె ఇండియాలోని జన్మించింది, ఆ తర్వాత అమెరికాకి వలస వెళ్ళింది. సో వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ఈమె సెలెక్ట్ అయింది. ఈమె డెమోక్రాట్ లీడర్, డెమోక్రటిక్ పార్టీకి చెందిన లీడర్ గజాలా హష్మి. సో ఈ యొక్క వర్జీనియా, ఈ అమెరికా రాష్ట్రాలలో లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళ, అలానే తొలి ఇండో అమెరికన్, ఫస్ట్ ముస్లిం ఉమెన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ ఇండో అమెరికన్ టు ఎలెక్ట్ యాజ్ ఎ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఎన్ అమెరికన్ స్టేట్. నెక్స్ట్ వన్, అవార్డ్స్కి సంబంధించి మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు. మనోహర్ పారికర్ యువ శాస్త్ర అవార్డు. ఈ మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డుని ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ గోవా గవర్నమెంట్ ఇస్తుంది. గోవా గవర్నమెంట్. మనోహర్ పారికర్ ఈయన భారతదేశపు మాజీ డిఫెన్స్ మినిస్టర్, మాజీ రక్షణ మంత్రి, మాజీ గోవా ముఖ్యమంత్రి, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా, ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈయన స్మారకార్థము ఈ అవార్డుని గోవా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. 2022లో ఏర్పాటు చేసింది. ఈ అవార్డుని 2022లో ఏర్పాటు చేసింది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎవరైతే సేవలు అందించి ఉంటారో, సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టార్లో ఎవరైతే ఎఫర్ట్స్ బాగా పెట్టి ఉంటారో వాళ్ళ యొక్క ప్రతిభను గుర్తించి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డు 2025 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, IISc బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఉన్న డాక్టర్ సాయి గౌతమ్ గోపాలకృష్ణన్ విన్నర్గా సెలెక్ట్ అయ్యారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇటువంటి అవార్డ్స్ వార్తల్లో ఉన్నప్పుడు దీని క్యాష్ ప్రైజ్ ఎంత? క్యాష్ ప్రైజ్ 5 లక్షలు. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇచ్చే అవార్డులలో అత్యధిక నగదు బహుమతిని కలిగిన అవార్డు మనోహర్ పారికర్ అవార్డు. ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టార్లో ఏవైతే అవార్డ్స్ ఇస్తారో ఆ అవార్డ్స్లలో ఇచ్చే క్యాష్ ప్రైజ్ ఇదే హయ్యెస్ట్, ఈ అవార్డే. ఇక మరి ఇందాక చెప్పినట్టు ఎవరు ఇస్తారంటే గోవా గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ ఎవరికి ఇస్తారు అంటే దోస్ హు ఆర్ బిలో ద ఏజ్ ఆఫ్ 35 years. ఎవరైతే 35 ఏళ్ల లోపు ఉంటారో, 35 ఏళ్ల లోపు యువ శాస్త్రవేత్తలకి, అది కూడా వర్కింగ్ సైంటిస్ట్ అయి ఉండాలి. అంటే ఆ సైంటిస్ట్ ఇంకా వర్క్ చేస్తూ ఉండాలి, రిటైర్ అయి ఉండకూడదు. సో దోస్ హూ బిలో ద ఏజ్ ఆఫ్ 35 years అండ్ దే మస్ట్ బి వర్కింగ్ సైంటిస్ట్స్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? వెన్ ఇట్ గాట్ ఇన్స్టిట్యూట్ అంటే 2022లో డిసెంబర్లో మనోహర్ పారికర్ గారి బర్త్ యానివర్సరీ, జయంతి ఉంది. అప్పుడు ఈ అవార్డుని ఈయనకి ప్రదానం చేస్తారు. సో ఇది మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు. నెక్స్ట్ వన్, భారత హాకీకి 100 ఏళ్ళు. ఇండియన్ హాకీ ఫెడరేషన్ ఏర్పాటయ్యి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ని ఇవాళ న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో ప్రారంభించారు. ఇండియన్ హాకీ ఫెడరేషన్ 1925లో ఏర్పాటైంది. 1925 November 7th ఏర్పాటైంది. సో 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ని న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది.
సో ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సింది మేజర్ ధ్యాన్ చంద్, గ్రేట్ ఇండియన్ హాకీ ప్లేయరు. భారతదేశంలో క్రీడా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారము మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారము. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఈజ్ ఇండియాస్ హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రికాప్ చూద్దాం. ఇండియా ఈక్వెడార్ MOU, ఛత్తీస్గఢ్ నుంచి కోస్టారికాకు ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ మొదటి ఎగుమతి, స్టార్లింగ్తో భాగస్వామ్యం కుదుర్చుకున్న మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర, వందే మాత్రం ఆలాపన 150 ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించిన మోడీ, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కోబ్రా బీట్ బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు, భారతదేశం అతిపెద్ద జియోథర్మల్ ఎనర్జీ పైలట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్ FAO, కాంచన్జంగా నేషనల్ పార్క్, ఫిబ్రవరి 2026లో మొదటి ప్రైవేట్ PSLV రాకెట్ ప్రయోగం, అమెరికాలో గవర్నమెంట్ షట్డౌన్, కామెరూన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన 92 ఇయర్స్ పాల్ బియా, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా గజాలా హష్మి, మనోహర్ పారికర్ యువ శాస్త్రవేత్త అవార్డు 2025, భారత హాకీకి 100 ఏళ్ళు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైం అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.